దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేవు, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం, ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది.